గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, దిస్ ఇస్ నీలావతి. మనం దీంట్లో ఆప్టికల్ ఐసోమర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఒక సబ్స్టెన్స్ మీద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కానీ పాస్ చేస్తే అది రొటేషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని చూపిస్తే అలాంటి కాంపౌండ్స్ని ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్ అంటారనమాట. ఆ ఫినామినాని మనం ఆప్టికల్ యాక్టివిటీ అని చెప్తాం. ఇప్పుడు వచ్చేసరికి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు అన్ని డైరెక్షన్లో ఉన్న ఇక్కడ చూస్తే ఈ లైట్ యొక్క డైరెక్షన్ అన్నీ అంటే ఆల్ సైడ్స్ ఉంది, కానీ దీన్ని నికిల్ ప్రిజం నుంచి పాస్ చేస్తే ఇది ఒక డైరెక్షన్లో మాత్రమే లైట్ని మనకు పాస్ చేస్తుంది. దీన్నే మనం పోలరైజేషన్ అంటాం. ఇప్పుడు సబ్స్టెన్స్ మీద లైట్ కానీ పాస్ చేస్తే రొటేట్స్ టు రైట్ అంటే రైట్ సైడ్ రొటేట్ చేస్తే దీన్ని డెక్స్ట్రో స్మాల్ డి ఆర్ ప్లస్గా చెప్తాం. అదే రొటేట్స్ టు లెఫ్ట్ లీవో స్మాల్ ఎల్ ఆర్ మైనస్గా చెప్తాం. అయితే ఆప్టికల్ యాక్టివిటీని బేస్ చేసుకొని కాంపౌండ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తాం: డెక్స్ట్రో, లీవో, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అంటే ఇక్కడ రొటేషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ జరగదు. థ్యాంక్ యూ ఆల్.